హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మాయర్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ పాలిటెక్నిక్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇది వెబ్సైటు, ఇక్కడ polyset.ap.nic.in. సో మనం ఈ వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే సో మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి. ఇందులో వచ్చే రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజీలో మనకు ఈ డీటెయిల్స్తో 10th క్లాస్ డీటెయిల్స్తో మనమైతే రిజిస్టర్ అయితే అవుతాము. సో అప్పుడు మనకు ఫోటో సిగ్నేచరు అనేది అప్లికేషన్లోకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఎస్ఎస్సిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి హాల్ టికెట్ నెంబర్ని అయితే నేను ఇక్కడ టైప్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా 10th పాసింగ్ అపియరింగ్ ఇయర్ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ షో అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే సో మీ డీటెయిల్స్ అనేవి 10th క్లాస్ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ రెండు కూడా అప్లికేషన్లోకి యాక్సెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒకసారి అయితే మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ని అయితే టైప్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ని ఫిలప్ చేసాము. అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్గా అయితే అప్లికేషన్లోకి యాక్సెస్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకు నేము, అదేవిధంగా ఫోటో డీటెయిల్స్ అయితే వచ్చాయి కదా. సో ఇక్కడ మిగతా డీటెయిల్స్ని మనం ఇక్కడైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఇక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇచ్చుంటాం కదా. సో ఆ మొబైల్ నెంబర్ని అయితే మనం టైప్ చేయాలి. సో ఇక్కడ 10th హాల్ టికెట్స్ అప్పుడు వాళ్ళకి ఇచ్చుంటాం కదా, ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ టైప్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి చూస్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టౌను, అదే పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా తర్వాత ఇక్కడ చూస్ డిస్ట్రిక్ట్ అన్నారు కదా, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టౌను, పిన్ కోడ్ ఇస్తాము. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ సో అడ్రస్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సన్ ఆఫ్ అని ఇచ్చేసి ఫాదర్ నేము, తర్వాత ఇక్కడ మీ హౌస్ నెంబరు, స్ట్రీటు, ఇక్కడ మండలు ఇవన్నీ అయితే ఇచ్చేస్తాము ఈ బ్లాంక్స్లో. నెక్స్ట్ వచ్చి రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళమనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజనా, అదేవిధంగా నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా కేటగిరీ కూడా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో డిక్లరేషన్ ఇచ్చినట్లయితే మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అంటే అప్లికేషన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు నెక్స్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు పేమెంట్ గేట్వేకి సో మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది, పేమెంట్ గేట్వే పేజీకి. సో అక్కడ మనం పేమెంట్ 100 రూపీస్ పే చేసినట్లయితే మనకు ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో మనకు అప్పుడు అప్లికేషను సబ్మిట్ అయినట్టు ఫ్రెండ్స్ మనకి. సో అప్పుడు మళ్ళీ 10th క్లాస్ హాల్ టికెట్ మొబైల్ నెంబరు ఇచ్చేసి హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం లాగిన్ అయినట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అయితే మనం ఏపీ పాలిసెట్ అప్లికేషన్ని ఫిలప్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.